ప్రార్థనా సమయం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి ధ్యానము కొరకై మత్తయి సువార్తలో నుండి 16 చదువుకుందాం. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడవగు దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్పాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లేఖన భాగంలో ఒక విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించాలి. యేసు ప్రభు వారు శిష్యులతో ఒక ప్రశ్న అడిగారు. నన్ను గూర్చి జనులు ఏం చెప్పుకుంటున్నారు అంటే, శిష్యులు ఏం చెప్తున్నారంటే, చూడండి 14 వచనం. వారు కొందరు బాప్తిస్మిచ్చి యోహాననియు, కొందరు ఏలియా అని, కొందరు ఇర్మియా అని, లేక ప్రవక్తలు ఒకడని చెప్పుకొనుచున్నారు అనేది. సరే, మరి మీరేమనుకుంటున్నారు అని శిష్యులను అడిగాడు. చూడండి 15వ వచనం చూద్దాం. అందుకు ఆయన, మీరైతే నేను ఎవడని చెప్పుకొనుచున్నారని వారిని అడిగాను కదా. అప్పుడు వాళ్ళు అంటున్నారు, అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడు ఒక దేవుని కుమారుడు క్రీస్తు అని చెప్పాను. యేసు ప్రభువారు శిష్యులను అడిగిన ప్రశ్నకు వారు సమాధానం ఇచ్చారు. ఏమనంటే, జనులు ఇలా చెప్పుకుంటున్నారయ్యా అన్నప్పుడు మరి శిష్యుల్ని అడిగారు, సరే మీరేమనుకుంటున్నారు అన్నప్పుడు వెంటనే పేతురు టక్కుమని సమాధానం ఇచ్చాడు. ఏమని? నీవు సజీవుడు వాగు దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్పాను. అలా చెప్పగానే ప్రభు పేతురుతో ఏమంటారు తెలుసా అండి? 17వ వచనంలో, అందుకు యేసు, సీమోన్ యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచినే కానీ నరులు నీకు బయలుపరచలేదు. దేవుని బిడ్డలారా, వెంటనే ప్రభు చెప్పిన మాట ఒక ఆశ్చర్యాన్ని మనకు తెలియజేస్తుంది. ఏంటన్నారు? నా తండ్రి, పరలోకమందున నా తండ్రి బయలుపరిచనే. బయలుపరచుట, తండ్రి తెలియచేయడం ప్రత్యక్షత. దేవుడు చూస్తున్నది భక్తుడు కూడా చూడగలిగే అనుభవమే ప్రత్యక్షత. అంటే దేవుడు చూపిస్తున్నదాన్ని భక్తుడు చూడగలిగే కన్ను కలిగి ఉండాలి. భక్తుడు కూడా చూడాలి. ఇక్కడే ఈ అద్భుతమైన విషయాన్ని దేవుడు తెలియజేస్తున్నాడు. వెంటనే ప్రభు అన్నాడు కదా 18వ వచనంలో, మరియు నువ్వు పేతురవు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. ఇక్కడ బండ అనగానే క్రీస్తుకు సాదృశ్యంగా చెప్పుకుంటాం, కానీ ఇక్కడ మాత్రము బండ అనగానే క్రీస్తుకు సాదృశ్యం కాదు, ప్రత్యక్షత అని మనం గమనించాలి. అంటే అంత్యకాలములో ప్రత్యక్షత అనే బండ మీద సంఘమును కట్టుట అనేది ఇక్కడ దేవుడు మనకు తెలియజేస్తున్న సత్యం. కనుక లేఖనాల్లో ఉన్న విషయాలను ధ్యానిస్తూ సత్యములో మనం ప్రతిష్ఠింపబడి రాకడకు సిద్ధపడాలి. కనుక ఈ సందేశం వింటున్న వారు ఆలోచించండి. అక్కడ సంభాషణ అంతా విన్నారు. ప్రభు అడిగారు జనులు ఏం చెప్పుకుంటున్నారని, దానికి శిష్యులు సమాధానం ఇచ్చారు. అయితే మీరేమనుకుంటున్నారు అన్నప్పుడు వెంటనే పేతురు చెప్పాడు, ఏమని? నీవు సజీవుడు దేవుని కుమారుడైన క్రీస్తు. అలా చెప్పగానే, ఇది నీకు నరులు చెప్తే తెలిసింది కాదయ్యా, పరలోకమందు నా తండ్రి నీకు బయలుపరిచాడు. ఇలాగ బయలుపరచుట అనే మాట అక్కడ తెలియజేసినప్పుడు వెంటనే మళ్ళీ ప్రభు అన్నాడు, నీవు పేతురు, ఈ బండ మీద నా సంఘము కట్టుతుంది. కనుక ప్రత్యక్షత అనే బండ మీద సంఘం కట్టబడినప్పుడు దాని ఎదుట పాతాళ లోకపు ద్వారములు, చూడండి, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరమని నేను నీతో చెప్పుచున్నాను. కనుక అంత్యకాలములో సంఘము రెండవ రాకడ సిద్ధపడాలంటే ప్రత్యక్షమైన బండ మీద సంఘం కట్టబడాలి. అంతేగాని మనుషులు కల్పించిన పద్ధతులు కాదు. చూడండి 15వ అధ్యాయంలో 7వ వచనం, మత్తయి సువార్త 15:7, వేషధారులారా, ఈ ప్రజలు తన పెదవులతో నన్ను ఘనపరచుదురు కానీ వారి హృదయం నాకు దూరముగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశాన్ని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించున్నారని యెషయా మిమ్మును గూర్చి ప్రవచించిన మాట సరియే అని వారితో చెప్పి. మనుషులు కల్పించిన పద్ధతులు మనకు ఉండకూడదు, దేవుడు బయలుపరిచినది. కనుక సంఘము ప్రత్యక్షతలతో ఏమండి కట్టబడాలంటే ప్రత్యక్ష బండ మీద కట్టబడితే రాకడకు సిద్ధపడగలుగుతాం. ఈ సందేశాన్ని మనం అందరం గ్రహిద్దాం. దేవుడట్టి కృప మీకు నాకు దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధులై సందేశము నాలో మాలో ఫలింపజేసి మహిమ ఘనత మీరే పొందమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనములు. దేవుని దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్.